వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఏఎస్ రావు నగర్ ఐటెన్షన్ రోడ్ పక్కన ఉన్నటువంటి సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నాం. మరి ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకందరికీ కూడా మార్కెట్ లో ఎలాంటి ట్రెండింగ్ కలెక్షన్ ఉన్నా కూడా అందరూ ఇంకొక కొత్తదనం కోసం అందరూ చూస్తూ ఉంటారు. సో మరి ఈ సఖీ ఫ్యాషన్స్ లో ఎలాంటి ట్రెండింగ్ కలెక్షన్ ఉందో చూసేద్దాం. ఇప్పుడు మనతో పాటు రాజు గారు ఉన్నారు. హలో సార్. హాయ్ మేడం. ఓకే సార్, మీ షాప్ లో ఎలాంటి శారీస్ ఉన్నాయండి? సో ముందుగా వచ్చి లెనిన్ జూట్ లో చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం. అది జుంకీ డిజైన్ స్టైల్ హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం. అవి చూద్దాం. ఓకే. మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం మేడం. ఓకే. ప్యారెట్ గ్రీన్ కలర్ లో మంచి జుంకీ డిజైన్ అని ఇస్తున్నాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం. అంటే చాలా బాగుంటుంది మేడం. ఫ్యాబ్రిక్ వచ్చేసి రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు, వాషబుల్ ఐటమ్ అండ్ డిగ్నిఫైడ్ గా కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం. దీనికి వచ్చేసి పైన స్మాల్ పైపింగ్ లాగా మనం పింక్ కలర్ తో పైపింగ్ లాగా చేస్తున్నాము. సారీ అంతా కంప్లీట్ జుంకీ డిజైన్ తో వస్తుంది. అది కూడా కంప్లీట్ ఒక స్టోన్ వర్క్ ఇస్తాం. మంచి ప్యారెట్ గ్రీన్ బేస్ తీసుకొని పింక్ కలర్ తోటి మంచి జరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ చేసి చాలా హైలైట్ గా క్రియేట్ చేసాం. ఓకే. ఇది సారీ మొత్తం కవర్ అయిపోతుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా సారీ స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ వర్క్ అనేది ఇలాగే వస్తుంది. అండ్ ఈ డిజైనర్ సారీస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పళ్ళులు అనేది రాదు మేడం. అండ్ కొంగు డిజైన్ కి వచ్చేటప్పటికి జస్ట్ టాజల్ డిజైన్స్ అనేది ఇచ్చేస్తున్నాము. సో సారీ మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ కింద బార్డర్ కూడా తీసుకుంటే చాలా సింపుల్ గానే పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నాం మేడం. ఓకే. జస్ట్ స్మాల్ పైపింగ్ లాగా యూజ్ చేసేస్తున్నాము. సో ఏదైతే మనం బార్డర్ కలర్ కాంబినేషన్ వస్తుందో అదే బ్లౌజ్ కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాం. మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఏదైతే మనం జుంకీ డిజైన్ తీసుకున్నామో అదే వర్క్ అనేది హెవీగా ఇస్తున్నాం. అది కూడా ఈ బ్లౌజ్ మళ్ళీ బుటీ స్టైల్ కూడా మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వచ్చేటట్టు కూడా క్రియేట్ చేసుకొని కొంచెం స్టోన్ వర్క్ తోటి చాలా డిజైన్ డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాం. ఓకే సార్, మరి దీని ప్రైస్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 1675 రూపీస్ లో మనకి సారీ అనేది అవైలబుల్ గా దొరుకుతుంది. వావ్, నైస్. చాలా తక్కువ రేట్ అండి అసలు. ఓకే. ఓకే సార్, ఇంకో కలర్ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ తీసుకున్నాం మేడం. అందులో కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నాము. దీని కూడా వచ్చేసి స్మాల్ పైపింగ్ లాగా వచ్చేసి మనం పింక్ కలర్ తోటి పైపింగ్ ఇస్తున్నాము. సో సారీ మొత్తం కూడా ఏంటంటే జుంకీ డిజైన్ తోటి చాలా హైలైట్ గా క్రియేట్ చేస్తాము. మొత్తం సారీ అంతా స్టోన్ వర్క్ అండ్ జుంకీ డిజైన్ తోటి లెనిన్ జూట్ లో చాలా హైలైట్ గా వెళ్తుంది మేడం. మొత్తం కంప్లీట్ టాజిల్స్ కూడా ఏంటంటే మనం పింక్ కలర్ లో టాజిల్స్ అనేది ఇచ్చేస్తున్నాము. మొత్తం ఆల్ ఓవర్ సారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఈ స్టోన్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది మేడం. కంటిన్యూషన్ అవుతుంది. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. చాలా పింక్ అండ్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో చాలా కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం. అండ్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనం పింక్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాము. సో ఇలా ఇస్తున్నాం బ్లౌజ్ కూడా. ఓకే, నైస్. చాలా బాగుందండి. సారీస్ కి తగ్గట్టు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేడం. సింపుల్ గా బుట్టి స్టైల్ లాగా వచ్చేసి బ్లౌజ్ హెవీ ఇచ్చేటప్పటికి కాన్సెప్ట్ వేరే వస్తుంది. బ్లౌజ్ కి కూడా సారీకి ఏంటంటే ఇలా బొటీస్ అన్ని కూడా చాలా పెద్ద పెద్దగా ఇచ్చేసారు. దీనికి తగ్గట్టుగానే బ్లౌజ్ కి చిన్న చిన్న బొటీస్ అన్ని ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశారు. ఓకే సార్, మరి ఈ సారీ ఎంత అండి? ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం. 1675 రూపీస్ లో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఇందులో కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే సార్, ఇంకో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనం మంచి ఆఫ్ వైట్ లో బేస్ తీసుకున్నాము. గోల్డెన్ కలర్ లో ఆఫ్ వైట్ తీసుకున్నాము. మనం బ్లౌజ్ అనేది మంచి రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాము. మంచి రెడ్ కలర్ జుంకీ డిజైన్ తోటి చాలా హైలైట్ గా ఇచ్చాము. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మేడం. టాజెస్ కూడా మనం రెడ్ కలర్ టాజెస్ ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం మంచి బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. ఓకే. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాము. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి చాలా హైలైట్ గా క్రియేట్ చేసాము. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కి వచ్చేప్పటికి డార్క్ ఇంక్ బ్లూ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాము. మెయిన్ కలర్ ప్రతి ఒక్కసారి కలర్ కాంబినేషన్ కూడా చాలా అల్టిమేట్ గా ఇస్తున్నారు మేడం. ప్రతి మంచి కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా మంచి కాంబినేషన్ చూసుకుని సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకో కాంబినేషన్ వచ్చి చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది. ఓన్లీ మనకి 1675 రూపీస్ లో మనకి సారీ అనేది అవైలబుల్ గా ఇస్తున్నాము. మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట. సో అందులో కూడా జుంకీ డిజైన్ తోటి చాలా హైలైట్ గా చేస్తాం. సో మొత్తం సారీ అంతా కూడా కంప్లీట్ ఇలాగే వచ్చేస్తుంది. సో ఇంకొక మోడల్ ఉంది మేడం, అది చూద్దాం. నెక్స్ట్ మోడల్ వచ్చి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం. అందులో కూడా కంప్లీట్ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్. అందులో కూడా ఏంటంటే కంప్లీట్ పార్సీ వర్క్ తోటి చాలా హైలైట్ గా ఇచ్చాం. మెయిన్ కలర్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ బేస్ తీసుకున్నాము. అందులో కూడా ఏంటంటే మంచి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆఫ్ వైట్ కలర్ తో కంప్లీట్ ఇదంతా థ్రెడ్ వర్క్ మీద ఇచ్చేస్తున్నాం. స్మాల్ పైపింగ్ వచ్చేసి మనం పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాం. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది. స్టార్టింగ్ కంప్లీట్ అలాగే వస్తున్నాం. ఒక పళ్ళుకు మాత్రం కార్నర్ లో జస్ట్ ఒక హ్యాంగింగ్ స్టైల్ లో డిజైన్ అనేది ఇస్తున్నాం.
ఓకే. సో చాలా సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా చాలా బాగా ఉందండి. యంగ్స్టర్స్ కానీ ఎవరికైనా సరే ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా షోల్డర్ మీద ఏంటంటే ఈ బుటీస్ అనేది హెవీగా వస్తుంది, రిమైనింగ్ అంతా స్మాల్ స్మాల్ బుటీస్ లాగా వచ్చేస్తుంది. ఒక బార్డర్ మీద తీసుకుంటే మాత్రం ఈ బుటీస్ అనేది హైలైట్ గా ఓకే. బుటీ అనేది మాత్రం కొంచెం హైలైట్ గా ఇస్తున్నాం టిష్యూ దాని మీద. ఓకే. దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది సార్? సో దీని బ్లౌజ్ అనేది కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాం. ఏదైతే మనం బార్డర్ అనేది యూస్ చేసామో అదే వర్క్ అనేది బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇస్తున్నాం అన్నమాట. జూట్ టిష్యూ అంటారు ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఓకే. సో చాలా బాగా ఇస్తున్నాం. ఏదైతే మనం వర్క్ డిజైన్ అనేది ఇస్తున్నామో అదే వర్క్ దాంతో కూడా బ్లౌజ్ అనేది క్రియేట్ చేసాము. సో మంచి గోల్డెన్ కలర్ దానికి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే సార్, మరి దీని ప్రైస్ ఎంత? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 250 రూపీస్ లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ గా 250 రూపీస్ లో మనకి ఈ సారీ వస్తుంది. ఓకే సార్, నైస్. ఇంకో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి రామా గ్రీన్ తీసుకున్నాం మేడం. చాలా మంచి కలర్ వచ్చేసి మంచి యాక్చువల్ గా ఆపిల్ గ్రీన్ చాలా రేర్ కలర్. ఎస్ మేడం. అందులో కూడా మంచి పింక్ కలర్ ఇచ్చినప్పటికి చాలా హైలైట్ గా ఇచ్చారు. అండ్ బార్డర్ కూడా మనం పింక్ కలర్ తోనే పైపింగ్ చేశారు. సారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా ఇలాగే వస్తుంది, రిమైనింగ్ అంతా స్మాల్ స్మాల్ బుటీస్ తోటి చాలా హైలైట్ అవుతుంటుంది. సో చిన్న చిన్న బుటీస్ తోటి చాలా డిఫరెంట్ గా హైలైట్ చేశారు. అండ్ లాస్ట్ కార్నర్ లో కూడా టాజిల్ డిజైన్ ఇచ్చేసి ఇంకా అందం తీసుకొచ్చారండి. జస్ట్ కార్నర్ లో వచ్చేస్తుంది. సారీ మొత్తం కూడా ఈ డిజైన్ కంప్లీట్ బుటీ స్టైల్ వస్తుంది. బార్డర్ కూడా హెవీ కాన్సెప్ట్ లో తీసుకొని హైలైట్ చేశారు. అండ్ గ్లాస్ టిష్యూ వస్తుంది కాబట్టి 100% ఏంటంటే చాలా మంది ఏంటంటే గ్లాస్ టిష్యూ అనీజీగా ఫీల్ అవుతుంటారు. అంటే స్టిఫ్ వస్తుందేమో, ఫాలింగ్ కాదేమో అనుకుంటారు. బట్ 100% ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది మేడం. అంటే మెయిన్ వచ్చి యంగ్స్టర్స్ కానీ చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ తీసుకుంటే మనం పింక్ కలర్ లో తీసుకున్నాం. ఓకే. సో మంచి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఇచ్చారు. ఓకే. దీని ప్రైస్ ఎంత సార్? సేమ్ అండి 1250 రూపీస్ లో మనకి సార్ ఇది అవైలబుల్. ఓకే. ఇంకో కలెక్షన్ చూద్దాం. కలర్ తీసుకున్నాం మేడం. ఓకే. సో కాంబినేషన్ ఇది కూడా చాలా హైలైట్ గా ఇచ్చారు. క్రీమ్ కలర్ పీస్ తీసుకొని మంచి గోల్డెన్ దాంట్లో ఇచ్చే చాలా హైలైట్ గా ఇచ్చారు. దానికి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఇంకా బాగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అనేది కూడా మనకి ఏంటంటే సేమ్ ఇట్లా బుట్టి స్టైల్ అనేది ఇచ్చారు. సో చాలా హైలైట్ గా ఇచ్చారు. చాలా ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పీచ్ కలర్ లో తీసుకున్నాం మేడం. సో మంచి పీచ్ కలర్ లో తీసుకొని చాలా హైలైట్ గా చేస్తారు మేడం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే, నైస్. పీచ్ కలర్ బేస్ తీసుకుని అందరూ కూడా కాపర్ సెల్ఫీ బ్లూ కలర్ తోటి చాలా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ కుర్చీలకు పట్టుకొచ్చేప్పటికి స్మాల్ స్మాల్ బుటీస్ తోటి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. దానికి వచ్చి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చినప్పటికి ఇంకా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుంది. ఓకే. ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా చక్కగా ఉంటాయండి. కట్టుకుంటే మాత్రం చాలా బాగున్నాయి అసలు. మరి సారీస్ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి షాప్ని. మరి జూట్ ఫ్యాబ్రిక్ అండ్ గ్లాస్ టిష్యూలో కూడా చాలా మరి వెరైటీస్ శారీస్ అన్ని కూడా చూసాము. కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. తప్పకుండా షాప్ని విజిట్ చేస్తే మనం ఇక్కడ వెరైటీ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా చక్కగా చూసి మనం చూస్ చేసుకోవచ్చు. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.